తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హలో చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, జనరల్ గా డయాబెటిక్ పేషెంట్ కి యూరిన్ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ అసలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పేషెంట్ ని ముందు అడిగే ప్రశ్న కూడా అదే, మీకు షుగర్ ఉందా, మీరు యూరిన్ ఫ్రీక్వెంట్ గా పాస్ చేస్తూ ఉంటారని. ఎందుకు అలా జరుగుతుంది? దానికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సూర్యాపేట తెలుసా మీకు? మన నల్గొండ దగ్గర ఉంటుంది. ఆడికెళ్ళి ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గరికి. చాలా విచిత్రం ప్రాబ్లం తోటి వచ్చిండ్రు ఆయన. ఆయనకు ఏముండే అంటే ఆల్మోస్ట్ రిటైరింగ్ ఏజ్. ఆయనకు ఫుల్ పొలాలు గిలాలు ఉన్నాయి. ఆయన పోయి గుత్తకి ఇచ్చేసింది అనమాట. ఓకే. ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏముంది అంటే మూత్రం ఉంటది కదా, గంటకు ఒకసారి వస్తుంది. నైట్ టైం కూడా గంటకి లేవాలి, మూత్రం చేయాలి, మళ్ళా పడుకోవడానికి ట్రై చేయాలి, మళ్ళా నిద్ర పడుతుంది, మళ్ళా యూరిన్ వస్తుంది. ఇప్పుడు ఈయన ఏం చేసిండు, ఇప్పుడు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది చాలా మందికి. ఏమైనా డౌట్ రాగానే గూగుల్ ఓపెన్ చేసి టక 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 దాంట్లో కొట్టడం. దాంట్లో కొట్టి చూస్తే ఇప్పుడు మనకు హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, మనం ఐ హ్యావ్ హెయిర్ ఫాల్, వాట్ ఈస్ ద రీజన్ అని కొట్టినాం అనుకోండి గూగుల్లో, ఏమొస్తుంది, క్యాన్సర్ ఉంటే హెయిర్ ఫాల్ అవుతుంది అని వస్తుంది. అవునండి. అయితే ఈయనకు కూడా మీకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే ఇట్లా మూత్రం గంటకు ఒకసారి వస్తుంది అని వచ్చింది. ఇప్పుడు కింద పైన మొత్తం భయం అయిపోయింది ఆయనకు. భయం అయిపోయిన తర్వాత ఇప్పుడు మన దగ్గరికి రావాలనుకున్నారు. ఇలా చుట్టాలు ఎవరో చెప్పింది. ఎంత ఏజ్ వరకు ఉండొచ్చు? ఏజ్ ఎంత ఉండొచ్చు? ఆల్మోస్ట్ 60 వరకు ఉండే. ఓకే, పెద్దవారే. ఓకే. ఇప్పుడు రావాలి అంటే అది కూడా పరేషాని మళ్ళీ. మరి ఎందుకంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా వస్తుంది, మూత్రం వస్తుంది, ఏడా చేస్తా నేను. అయితే ఈయనకు ఏం ప్రాబ్లం ఉండే అంటే శుభ్రత జర ఎక్కువ ఉండే అనమాట. అయితే ఈయన గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మన క్లినిక్ వరకు టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయి, జర మంచి హోటళ్ళు ఎక్కడ ఉన్నాయి, జర ఆగి చేయడానికి అనేసి చూసుకున్నారు. అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా అడిగిరంట, మీ టాయిలెట్ జర ఇది ఉంటుంది. అయితే దాని తర్వాత బయలుదేరింది ఆయన, వచ్చిండ్రు. ఇప్పుడు పేషెంట్ రాగానే మనకి ఏం చెప్తారు, నమస్తే సార్, నేను ఫలానా కాడికి వెళ్ళి వచ్చిన అది ఇది అనేసి అంటారు. రాగానే ఆల్చం ఎందుకు చేయాలి, డైరెక్ట్ మనమే చెప్పేద్దాం ఏముంది ప్రాబ్లం అనేసి, సార్ నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది, నాకు దీనికి ట్రీట్మెంట్ కావాలనేసి. అయితే రిపోర్ట్స్ కూడా ఏం లేవు, గూగుల్ చేసి ఆయన ఫిక్స్ అయిపోయింది. ఆయన నేను 1 వీక్ నుంచి దీంట్లో గురించి చదువుతున్నా, పిహెచ్డి చేసేసిన, మీకు కూడా తెలియదు అంతా, నాకు తెలిసి ఇప్పుడు దాని గురించి. నేను అన్నాను రిపోర్ట్లు ఎక్కడ ఉన్నాయి సార్ అన్నాడు. లేవు సార్. మళ్ళీ ఎట్లా చెప్తారు మీరు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందనేసి అన్న. లేదు, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అన్నారు. అయితే మనం టెస్టులు రాసి ఇచ్చినాం పేషెంట్, ఇవి టెస్టులు చేయించుకోవాలి. ఇప్పుడు ఏమేమి టెస్టులు రాసి ఇచ్చినాం, ఒకటి షుగర్ టెస్ట్, ఒకటి అల్ట్రాసౌండ్, ప్రోస్టేట్ గ్లాండ్ అసలు పెద్దగా అయిందా లేదా, మళ్ళీ దాంతో పాటు పిఎస్ఏ అనాలిసిస్, అంటే ఒక యాంటీజెన్ ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే అది ఎక్కువ అవుతుంది, కొందరికి ఎక్కువ అయిన తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ రావచ్చు, ఖచ్చితంగా లేదు. మళ్ళీ దాని తర్వాత రీనల్ ఫంక్షన్ టెస్ట్ కూడా రాసినాం. దాంతో యూరిన్ కల్చర్ రిపోర్ట్ కూడా, ఏమైనా ఇన్ఫెక్షన్లు ఏమైనా అయినాయి, రిపోర్ట్లు వచ్చినాక రమ్మని చెప్పిన. ఆ పేషెంట్ మళ్ళీ పోలేదు ఊరికి, మళ్ళీ ఎవరు పోతాడు ఎవరు వస్తాడు, హైదరాబాద్ లోనే హోటల్లో ఆగిండ్రు. రిపోర్ట్స్ వచ్చినాక వచ్చిండ్రు. ఫస్ట్ థింగ్ ప్రోస్టేట్ క్యాన్సర్ లేకుండే. మళ్ళా సెకండ్ ఏంటంటే ఆయన షుగర్ ఎక్కువండే, 400 వరకు ఉండే. మళ్ళీ దాని తర్వాత ఆయనకు ఈ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లా మూత్రం వస్తుంది. యూరిన్ కల్చర్ లో కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చినాయి, ఏమైతుంది అంటే బాడీలో ఎప్పుడైతే మనకు షుగర్ వ్యాధి ఎక్కువ ఉంటది కదా బాడీలో, ఇప్పుడు ఈ పేషెంట్ కి కూడా HbA1c నాకు తెలిసి 11 or 10 ఉండే. ఏమైతుంది, బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఈ షుగర్ ని బయటికి పంపించాలి కదా, ఎట్లా పంపిస్తుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్, కంటిన్యూ కిడ్నీ పనిచేయాలి. అందుకే మూత్రంలో కూడా షుగర్ పాస్ అవుతుంది. మూత్రంలో షుగర్ పాస్ అవుతుంది కదా, యూరిన్ ఎందుకు వస్తుంది వీళ్ళకి ఎక్కువ, ఉన్న ఎక్సెసివ్ షుగర్ బాడీలో బయటికి పోవాలి. అందుకే బాడీ ఏం చేస్తుంది, అరే ఇది ఎట్లయినా బయటికి పంపించాలి, ఐదర్ స్వెట్ లేదంటే మూత్రం, ఈ 2 కాడికి వెళ్ళి పంపించవచ్చు మనం బయటికి. అందుకే గంటకు వీళ్ళకి యూరిన్ వస్తుంది. అలా రావడం మంచిదేనా, మంచి సైన్? మంచి సైన్ కాదు, ఎందుకంటే యూరిన్ లో మనం షుగర్ పాస్ చేస్తున్నాం. దాని అర్థం ఏంది, మన కిడ్నీలు ఎంత పనిచేయాలి దానికన్నా ఎక్కువ పని చేస్తున్నాయి. 5-6 గంటలకు ఒకసారి వస్తుంది మనకు, వాళ్ళకి గంటకు ఒకసారి వస్తుంది. అంటే 100 ఏళ్ళలో
పనిచేసే కిడ్నీలు 20 ఏళ్ళే పని చేసేస్తాయి. దాని తర్వాత ఏమవుతుందో తెలియదు. అందుకే క్రానిక్ రీనల్ ఫెయిలియర్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి షుగర్ పేషెంట్లకు. ఎందుకంటే ఎంతవరకు సస్టైన్ అవ్వాలి కిడ్నీ అంతా అయిపోయింది, దాని పని వ్యాలిడిటీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు ఏం చేస్తారు తర్వాత, ఎవరు డోనర్ని చూసుకోండి అంటారు. అయితే ఈ పేషెంట్ కి కూడా ఫుల్ యూరిన్ వస్తుంది, జర కిడ్నీ మీద కూడా జర ప్రభావం. అయితే ఇది మనం చెప్పినాం, మీకు క్యాన్సర్ లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉంటది అంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం. ట్రీట్మెంట్ తోటి ఆయనకు తగ్గిపోయింది అనమాట. షుగర్ కూడా తగ్గింది, మూత్రం కూడా తగ్గింది. ఆయన ఇప్పుడు ఫ్రీగా తిరుగుతాడు, టెన్షన్ లేకుండా నాకు మూత్రం ఏడా వస్తుంది అనేసి. అయితే ఈయనకు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం మనం. ఆ హోమ్ రెమెడీ ఏంటంటే, ఇప్పుడు ఇంత మనం అల్లం తీసుకోవాలి, దాన్ని దంచుకోవాలి, దాంట్లో 1 స్పూన్ హనీ యాడ్ చేయాలి, 1 పించ్ మిరియాలు యాడ్ చేయాలి, అది కలుపుకోవాలి, దాన్ని జర హీట్ చేసుకోవాలి. అది మార్నింగ్ 1 స్పూన్ తినాలి, ఈవినింగ్ 1 స్పూన్ తినాలి. దాంతో పాటు హోమియోపతి మందులు తీసుకోవాలి. జింజర్ ఏమో కిడ్నీ హెల్త్ కోసం చాలా మంచిది, అది యాడ్ చేసినాం. హనీ అండ్ జింజర్ అండ్ పెప్పర్ మూడిట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ హనీని వేడి చేయొద్దంటారు కదా. ఏం కాదు, అందరు చేస్తున్నారు మన పేషెంట్లు, మనం ఎవరికి చెప్తున్నాము అందరు చేస్తున్నారు. అండ్ ఏ హనీ మంచిది కాదంటే, ఏ దాని మీద అయితే మీరు కొన్నప్పుడు మార్క్ ఉండదు కదా, అది కొనొద్దు. ఎందుకంటే చక్కెర నీళ్లు వేసి గ్లూకోజ్ చేసి ఇచ్చేస్తారు, డూప్లికేట్ హనీలు వస్తాయి. ఒరిజినల్ హనీలో ప్రాబ్లం లేదు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు తేనె పట్టు ఉంటారు కదా, మనిషి పోయి తేనె పట్టులకు వెళ్ళి తేనె తీసుకుంటాడు, కానీ ఆ తేనె పట్టు అయితే తయారు చేయలేడు కదా. అందుకే ఏమైపోయింది, అందరికి హనీ కావాలి, దాని యూజెస్ తెలుసు, కానీ ఉన్నది లిమిటెడ్ క్వాంటిటీని. అయితే ఇది డూప్లికేట్ మాల్ చాలా ఎక్కువ తయారు చేస్తున్నారు చాలా మంది. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ హోమ్ రెమెడీ తోటి, హోమియోపతి మెడిసిన్స్ తోటి పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చినాం. షుగర్ మొత్తం తగ్గిపోయింది. ఓకే, యూరిన్ ప్రాబ్లం కూడా కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.